మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగుని ఏం చేయాలి చెప్పండి? ప్రకాశింపజేయాలి. వెలుగు అంటే ఏంటిది? మంచితనము, సత్యము, నీతి, న్యాయము, ప్రేమ, కనికరము, దయ, పరిశుద్ధత, ఇవన్నీ కూడా ఈ లోకంలో మీరు ప్రకాశించాలంటే లోకంలో కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది మనుషులు మీ సత్క్రియలను చూసి ఎవరు చూడాలి చెప్పండి? ఎవరు చూడాలి? గట్టి చెప్పాలి. తొందర చెప్పి తొందర ముగిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చూడాలి? మన సత్క్రియలు, మన వెలుగు ఎవరు చూడాలి? మనుషులు అంటే ఎవరు? లోకస్తులు. ఎవరు చెప్పండి? క్రీస్తును నమ్మని వారందరూ చూడాలి. హల్లెలూయా. దాన్ని చూసి అబ్బా, ఈ దేవుని నమ్ముకొని ఎంత మంచి నీతి ఉంది, ఎంత న్యాయం ఉంది, ఎంత పరిశుద్ధత ఉంది అని ఈ మంచితనము చూసి పరలోకపు తండ్రికి మహిమపరిచినప్పుడు అప్పుడు అంటారు నువ్వు యేసు కొరకు జీవిస్తున్నావు అంటారు. హల్లెలూయా. అంతవరకు నిన్ను చూసి ఎవరైనా అన్యులు ఎవరైనా అసహించుకుంటున్నాను అనుకోండి, నీ చెడుతనం చూసి, నీ అన్యాయం చూసి, నీ అబద్ధం చూసి, నీ చెడుతనం చూసి, నీ అభ్యర్థతను చూసి, చెడ్డ మాటలను చూసి ఎవరైనా నేను అసహించుకుంటున్నారంటే నువ్వు నీ కొరకే జీవిస్తున్నావు కానీ యేసు కొరకు జీవించడం లేదు. యేసు కొరకు జీవించడం అంటే నీ మంచితనం చూసి అబ్బా ఎంత గొప్ప దేవుడు, దేవునికి స్తోత్రం అనాలి. అప్పుడు నువ్వు యేసు కొరకు జీవించాలి. లేకపోతే అంత బతుకంతా నీ కొరకే. నీ గుణమును చూసి, నీ మాటలను చూసి, నీ ప్రవర్తనను చూసి ఎవరైనా యేసు కొరకు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్పగా మార్చింది, ఎంత మంచిగా మారినావు అనగలరా? చెప్పగలరా? చెప్పండి. నిన్ను చూసి ఈ లోకం మనసులో పరలోక తండ్రిని మహిమపరచలేదంటే ఇంకా నువ్వు యేసు కొరకు జీవించడం లేదు, నీ కొరకే జీవిస్తున్నావు అన్నమాట. మనం మారు మనసు పొందాలి, దేవుని కొరకు జీవించాలి, యేసు కొరకు పోలి నడుచుకోవాలి. హృదయం మారాలి, నీ గుణం మారాలి, నీ మాటలు మారాలి, నీ ప్రవర్తన మారాలి. లోకంలో జీవిస్తున్నావు కనుక మనకు మంచితనమును బట్టి అలాగే ఈ లోకంలో ప్రభువును దేవునికి మహిమపరచాలి.